మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025లో జూలై 6వ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, మాంగళ్యం చల్లగా ఉంటుంది, భర్తకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఇంతకీ ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి, మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, భర్తకు చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి, అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ తొలి ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు రాహు కేతు శని దోషాలు పోతాయి, రాహు దోషాలు పోతాయి, కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలిగి సకలైశ్వర్యాలు కలుగుతాయి, మీకు ఉన్న దరిద్రము కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగించటం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోయినట్లు వెలిగిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగించటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రం చెప్తోంది. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ తొలి ఏకాదశి రోజు అందరూ స్వామివారిని శ్రద్ధగా పూజిస్తారు. అలా పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా రావి ఆకు మీద దీపం పెడితే కటిక దరిద్రుడైన కోటీశ్వరుడిగా మారిపోతాడని పండితులు అంటూ ఉన్నారు. మరి రావి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే, ముందుగా మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టును ముట్టుకోకుండా కింద పడిన ఒక మంచి ఆకును సేకరించి తెచ్చుకోవాలి. చిరుగులు మచ్చలు లేకుండా ఉన్న ఒక మంచి ఆకును తీసుకొని
ఆ ఆకును ఇంటికి తెచ్చుకొని తడి వస్త్రంతో తుడవాలి. అలా ముందు రోజే లేదా పూజకు ముందే ఆకును తెచ్చుకొని దాచుకోవాలి. తొలి ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో ఈ ఆకును తీసుకొని ఈ ఆకు మీద 5 బొట్లు పెట్టాలి. గంధం మరియు కుంకుమతో 5 బొట్లు పెట్టాలి. అలా బొట్లు పెట్టిన తర్వాత ఈ ఆకును ఒక ప్లేట్లో ఉంచి విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదను ఆకు మీద పెట్టి నువ్వుల నూనె పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. అలా దీపం వెలిగించిన తర్వాత ప్రమిదకు 3 చోట్ల బొట్టు పెట్టాలి. దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. ఇలా తొలి ఏకాదశి రోజు రావి ఆకు మీద దీపారాధన చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్య విషయం ఏమిటంటే ఇలా దీపారాధన చేసేటప్పుడు ఆకు యొక్క కాడ అనేది దేవుడు ఫోటో వైపు ఉండాలి. ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి. తొలి ఏకాదశి రోజు ఇలా దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి. రాహుకేతు శని దోషాలు పోతాయి. నవగ్రహాలు ప్రసన్నమవుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతా వృక్షాలలో రావి చెట్టు ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారు. రావి చెట్టు మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని శాస్త్రం చెప్తుంది. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని కూడా చెప్తూ ఉంటారు. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున రావి చెట్టుకు పవిత్రత వచ్చిందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెప్తూ ఉంటారు. రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ రూపంగా హిందువులు భావిస్తారు. మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ సమస్యలు తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంతటి పవిత్రమైన రావి చెట్టు ఆకు మీద తొలి ఏకాదశి రోజు దీపం వెలిగిస్తే మీ దశ తిరిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని తొలి ఏకాదశి రోజు రావి ఆకు మీద దీపాలను వెలిగించి శుభ ఫలితాలను పొందండి. తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అని అంటారు. పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని, ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది. ఉభయ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామాల్లో రైతులు ఈరోజు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో వాళ్లకు తొలి ఏకాదశి దానికి ముందు దినాలు ఆట విడుపు సమయాలు. తొలి ఏకాదశి నాడు కానీ ఆ తర్వాత రోజున కానీ కొత్త పాలేర్లకు కొత్త బట్టలు, కొత్త కర్రలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లు కొన్ని గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. ఏరు ముంద ఏకాదశి ముంద అని నెల్లూరు జిల్లాలలో ఒక సామెత కూడా ఉంది. ఆషాఢం నుండి మేఘోదయం అగుచుండుట చేత ఏరువాక పనులు ప్రారంభించేవారు
ఏటి నీటి కోసం ఎదురు చూసేవారు సామాన్యంగా ఆషాఢ శుక్ల ఏకాదశి నాటికి నీటి వనరులలో కొత్త నీరు రావటం కద్దు. అందుచేత ఏరు ఏకాదశి పందెమే వేసుకొని నేను ముందా నీవు ముందా అని పోటీ పడుతున్నాయని అలంకార యుక్తి ఒక సామెతగా వాడుకలో ఉంది. ఇక ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకు వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది. ఇక రాత్రి వేళలు పెరిగిపోవటం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం. కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు ఈ తొలి ఏకాదశే సరైన సమయం. ఈరోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, బంగారం కొంటూనే ఉంటారు. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీరు కోరుకుంది కొనుక్కునే అవకాశాలు వస్తాయి. చాలామంది మహిళలకు బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం ఎక్కువగా ఉన్నవారినే ధనవంతులుగా భావిస్తూ ఉన్నారు, ధనవంతులుగా చూస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ బంగారు నగలు ధరించి వెళ్తే అందరూ మీతో బాగా మాట్లాడుతూ ఉంటారు. కాకుండా మీరు బంగారమే వేసుకోకుండా వెళ్తే మీతో అంతగా మాట్లాడరు, మీకు అంత అటెన్షన్ ఇవ్వరు. ముఖ్యంగా స్త్రీలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే ప్రతి స్త్రీ తన దగ్గర బంగారం ఉండాలని కోరుకుంటుంది. దానిలో తప్పేమీ లేదు. ఆడవారు చాలామంది తమ దగ్గర బంగారు గొలుసులు ఉండాలని, బంగారు గాజులు ఉండాలని, బంగారు ఉంగరాలు ఉండాలని, బంగారు చెవిదిద్దులు ఉండాలని, ఇలా బంగారపు వస్తువులు ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఆడవారి దగ్గర అస్సలు బంగారు వస్తువులే ఉండవు. కానీ ఇరుగింటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర మాత్రం చాలా బంగారం ఉంటుంది. ఆ బంగారు నగలను చూసినప్పుడల్లా కూడా నాకు కూడా కొన్ని నగలు ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఆడవారి దగ్గర ధనం ఉండదు, దానితో తాము కోరుకున్న బంగారపు వస్తువులను కొనుక్కోలేరు. కొంతమంది ఆడవారి దగ్గర ధనం ఉన్నా కానీ భర్త లేదా అత్తమామలు బంగారం కొనుక్కొనివ్వరు. ఇలా మీకు ఏ ఆటంకాలు వచ్చి బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నా సరే, చేతిలో డబ్బులు లేక బంగారం కొనుక్కోలేకపోయినా చక్కగా ఈ తొలి ఏకాదశి రోజు మందార చెట్టు దగ్గర ఈ ఒక్క పరిహారం చేయండి చాలు, ఖచ్చితంగా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికే కాదు, లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. బంగారం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారం కొనాలని కోరుకునేవారు తప్పనిసరిగా తొలి ఏకాదశి రోజు ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మందార చెట్టు కూడా దేవతా చెట్టు, చాలా గొప్ప చెట్టు. ఇది కేవలం ఒక పూల మొక్క కాదు, ఒక దేవతా వృక్షం. సాధారణంగా దేవతా వృక్షాలకు ఉండే శక్తుల కంటే మందార చెట్టుకు ఇంకా ఎక్కువ శక్తులు ఉంటాయి. మందార పువ్వు, ఆకు, కాండం అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. దైవం యొక్క అనుగ్రహంతో పాటు ప్రకృతి శక్తి కూడా ఈ మందార చెట్టులో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఏకాదశి రోజు స్వామివారిని మందార పూలతో పూజిస్తే మన కష్టాలు క్షణాల్లో మాయమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. ఆ ఇంట్లో కష్టాలు, బాధలు, సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మందార చెట్టు ఇంటికి సంపదను తెస్తుంది, ఇంటి దరిదాపుల్లోనికి ఎలాంటి చెడు రాకుండా కాపాడుతుంది. మందార చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ శక్తివంతమైన మందార చెట్టు దగ్గర చేసే చిన్న పరిహారం కూడా మన తలరాతను మార్చగలదు అని శాస్త్రం చెప్తోంది. ఈసారి తొలి ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం చాలా శక్తివంతమైన రోజు. శాస్త్రాల ప్రకారం ఆదివారం అమావాస్యతో సమానం అంటారు. అలాంటి పవిత్రమైన రోజున తొలి ఏకాదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు మనం చేసే ఏ పూజైనా పరిహారమైనా అద్భుతంగా ఫలిస్తుంది. ఆదివారం కూడా కలవటంతో ఈరోజు శక్తి ఇంకా రెట్టింపవుతుంది. ఈ శక్తివంతమైన రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేయండి. బంగారం కొనే యోగాలు వస్తాయి. మీరు కోరింది కొనుక్కుంటారు. డబ్బు 4 దిక్కుల నుంచి మీ దగ్గరకు దూసుకు వచ్చేలాగా చేస్తుంది. డబ్బు ఒక ప్రవాహంలాగా వచ్చి పడుతుంది.
ఈ రహస్య పరిహారం చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ అదృష్టం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి శక్తితో పాటు దైవశక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే, మీరు ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదంటే ఇరుగింటి వారి దగ్గర, పొరుగింటి వారి దగ్గర ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని చెట్టుకు సమర్పించండి. ఎర్రపూల మందార చెట్టు, తెల్లపూల మందార చెట్టు, పసుపు పూల మందార చెట్టు, ఇలా ఏ పూల చెట్టు అయినా పర్వాలేదు. ముందు చెంబుడు నీటిని సమర్పించి తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద మంచి పచ్చని పాడవని మందార ఆకును కోసుకోండి. ఆకు కోసేటప్పుడు మీరు దేనికోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారో, మీ కోరిక ఏమిటో మనసులో చెప్పుకోండి. మా మందార చెట్టు తల్లి, నేను బంగారం కొనుక్కోవాలి అనే సంకల్పంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని ఒక సంకల్పం చెప్పుకోండి. తర్వాత మందార ఆకును ఇంటికి తెచ్చి నీటితో శుభ్రంగా కడిగి ఇప్పుడు మంచి అష్టగంధం లేదా మామూలు గంధం తీసుకొని కొంచెం నీరు కలిపి పేస్ట్ లాగా చేయండి. అసలు గంధమే మా దగ్గర లేదు అనుకునేవారు పసుపు తీసుకొని ఆ పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత మందార చెట్టు కొమ్మలో ఒక చిన్న కాడను అంటే పుల్ల లాంటిది తీసుకోండి. ఆ కాడతో మందార ఆకు మీద ఓం అని రాయండి. ఓం అనే పదం చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఇలా రాయటం వల్ల ఆకు దైవశక్తిని పుంజుకుంటుంది. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తరువాత ఓం అని రాసిన ఆకును పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ, లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టి ఆ ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టండి. ఇప్పుడు మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. నేను బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కునే అంత ధనం రావాలి, బంగారం కొనే యోగాలు రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, ఇలా మీ మనసులో ఉన్న ఏ కోరికైనా చెప్పుకోవచ్చు. మీకు ఏది కొనాలనే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పూజ గదిలో ఈ పరిహారం చేయటం కుదరకపోతే మీ ఇంటి బయట ఎవరు తొక్కని చోట అంటే పిట్టగోడపై, అరుగుపై లేదా ఇంటి బయటి ప్రాంగణంలో ఒక మూలల్లో ఈ మందార ఆకును దానిపై బెల్లం ముక్కను పెట్టేసి రండి. మీ ఇంటి ప్రాంగణంలో కూడా పెట్టడం కుదరకపోతే ఏదైనా గుడి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వంటి దేవతా వృక్షాల దగ్గరైనా సరే పెట్టవచ్చు. ఇలా బెల్లం ముక్కను పెడితే దాన్ని తినడానికి చీమలు లేదా చిన్న పురుగులు వస్తాయి. అవి ఆ తీపిని తిన్నప్పుడు వాటి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. నోరు లేని జీవులు చాలా స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటాయి. వాటి మనసు సంతోషించినప్పుడు ఆ సంతోషం మీకు దీవెనలుగా మారుతుంది. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దైవమే ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లుగా భావించవచ్చు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. బెల్లం దైవానికి నైవేద్యంగా సమర్పించే పదార్థం. మందార ఆకు శక్తివంతమైనది. ఓం అనే పదం మహిమాన్వితమైనది. అన్నీ కలవటంతో మీ సమస్యలు చిటికలో తీరిపోతాయి. దరిద్ర బాధలన్నీ కేవలం కొన్ని క్షణాల్లో మీ దగ్గర నుంచి పారిపోతాయి. మీరు ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. కోరినంత డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా, నరదృష్టిపరంగా అన్ని దోషాలు పోయి మీరు హాయిగా సంతోషంగా ఉంటారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్లాది రూపాయలతో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి రోజు, మంచి సమయం, మంచి అవకాశం కూడా. ఒకవేళ మీరు మందార ఆకును బెల్లాన్ని కలిపి పూజ గదిలో పెట్టినా లేదా ఇంటి ప్రాంగణంలో పెట్టినా 24 గంటల తర్వాత వాటిని తీసేసి మందార చెట్టు మొదట్లో పడేయండి. గుడి దగ్గర పెడితే మాత్రం దానిని అలా వదిలివేయండి. తీయనవసరం లేదు. అలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు బంగారం కొనుక్కోగలుగుతారు. బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి కనుక బంగారం కొనుక్కోవాలని ఆశపడే ఆడవాళ్ళందరూ కూడా తొలి ఏకాదశి రోజు చక్కగా ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కొన్ని జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి.
ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అంతేకాదు మన జ్యోతిష్య శాస్త్రంలో రాగి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మరి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. అలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖాన్ని ఊదండి. అలా ఊదితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. కనుక ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో దక్షిణావృత శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణావృత శంఖం లేకపోతే తొలి ఏకాదశిలోపు ఒక శంఖాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి. పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.